వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. రోజువారీ జీవితంలో మనకు అనేక ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా రాబోయేది దీపావళి, కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసానికి సంబంధించి, దీపావళికి సంబంధించి పండుగ విశేషాలు ఇవాల్టి మన ఈ వీడియోలో అలాంటి అనేక ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి ప్రేమగా నేను అన్నయ్య అని పిలుచుకుంటాను. ప్రొఫెసర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి అనేక విషయాలను తెలుసుకుందాం. నమస్తే అన్నయ్య గారు. నమస్కారం అమ్మాయి. అయితే అక్షయ తృతీయ కానీ ఇప్పుడు త్రయోదశి మీ మాటల్లో వచ్చింది కాబట్టి ధనత్రయోదశి రోజు కానీ బోల్డంత బంగారం కొనుక్కోవాలి, లక్ష్మీదేవి చిరస్థాయిగా మా ఇంట్లోనే ఉంటుంది అని మేము అంటాం, కానీ మీరు ఎప్పుడూ అపోజ్ చేస్తారు. మరి ఆ రోజు ఏం చేయాలి? బంగారం పైన ఆశ వదులుకోవాలి, అదే ముఖ్యం. నన్ను గమనించావు తల్లి, ఏ ఉంగరాలు ఇప్పుడు లేవు. ఒకప్పుడు 15-20 ఏళ్ల కింద ఎప్పుడో ఉండేవి, పూర్వకాలంలో అని చెప్పాలి. మనిషి ఎదగాలి, ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానం వైపు మనం ప్రయాణం సాగించాలి. ఉంగరాలు పెట్టుకుంటే పనులు అయిపోతాయి అంటే అసలు ఎగ్జామ్స్ వద్దు, పరీక్షలు వద్దు, అందరం ఒక ఉంగరం పెట్టేసుకుందాం. కెంపు ఉంగరం పెట్టుకుంటే డ్రైవింగ్ వస్తుందా? రాదుగా. నేర్చుకోవాలి, చదివితే పరీక్షలు పాస్ అవుతాం. మరి ఇవన్నీ ఎందుకు? మనోబలం, టెంపరీగా మనకు ఒక బలాన్ని ఇవ్వడం కోసం. ప్రశ్న ఏదో సమాధానం ఏదో అనుకోమాక, కలుస్తుంది. అదేదో సినిమాలో ఈడియట్స్ అనుకుంటాను, 3 Idiots. ఉంగరాలు తీస్తేనే ఉద్యోగం వస్తుంది, కింద పడి కాళ్ళు విరగొట్టుకుంటేనే ఉద్యోగం వస్తుంది కథానాయకుడు స్నేహితుడికి. మన ప్రైమ్ లైన్లోనికి వచ్చేస్తే ఏమిటి ఈ పండగ? ధనత్రయోదశి. ఎవడో ఒక రాజున్నాడు, ఆ రాజుగారికి ఒక కొడుకున్నాడు, అర్ధాయుష్యం గలవాడు. తెలిసి వివాహం చేశాడు. అమ్మాయి వచ్చింది, తెలుసుకుంది తన భర్త అర్ధాయుష్యం అని. ఏం చేద్దామా అని ఆలోచించింది. అన్ని బంగారం నగలు తీసేసి పళ్ళెంలో పోసి దీపం వెలిగించి ప్రధాన ద్వారానికి వెలుపల పెట్టేసింది. ప్రైమ్ డోర్కి బయట సైడ్ అవతల వైపు పెట్టేసింది. యమధర్మరాజు వచ్చాడు ప్రాణాలు తీసుకుపోదామని. ఈ బంగారపు కాంతులు, వెలుగులు దీపం కారణంగా రిఫ్లెక్ట్ అవుతూ ఇల్లంతా కూడా విరజిమ్ముతూ వెలుగుల ప్రకాశంగా ఉండడంతో లోనికి వెళ్ళలేక తిరిగిపోయాడు. ఇది కథ. బంగారాన్ని బయట పెట్టేసి దీపాలు పెట్టింది. ఈ రోజులో మనం అలా పెట్టడానికి మనస్కరించదు, కానీ కొనక్కర్లేదు. బంగారాన్ని కొనమని చెప్పేవి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేటటువంటి వ్యాపార సంస్థలు. సంప్రదాయం దానం చేయాలి అంటుంది. బంగారం దానం చేయడానికి మనస్సు రావాలిగా. కాబట్టి అందులో ఎంతో కొంత ధనంగా లెక్కబెట్టి కొంత ధనాన్ని దానం ఇవ్వాలి. దానంగా ఇచ్చేస్తూ ఉంటే ఆరోగ్యం పెరుగుతుంది. బరువును తగ్గించుకోవాలి. బరువును పెంచుకోవడం ఎందుకు? మనం ఒక హారం, ఇంకో రెండు 10 తులాలు, 25, 40, 50 పెంచుకుంటూ పోతున్నాం. పెంచుకుంటే ఆనందం పెరగదు, తగ్గుతుంది. ఇలాగైతే పంచుకుంటూ ఉంటే పెరిగేది ఆనందం. ఆ స్టేజ్కి రావాలి. అందుకోసమే త్రయోదశి నాడు బంగారాన్ని పూజించాలి, అంతేగాని కొనకూడదు అంటాయి శాస్త్రాలు. కానీ మనం 2025, 35 మధ్యలో ఉన్నాంగా, కనుక డబ్బు ఉంటే బంగారం కొందాం, అప్పు చేసి కొనకూడదు. బంగారం కొంటే ఒక ప్రయోజనం ఉంది, డబ్బుంటే. ఏంటి ఆ ప్రయోజనం? బంగారం విలువ ఎప్పటికీ తగ్గదు. గత 100 ఏళ్లుగా పెరుగుతూనే వస్తోంది. ఇప్పుడేదో అంటున్నారు, ప్రభుత్వ లేదా ప్రపంచ దేశాల ఆర్థిక నియమావళి సరళి మారిపోయి ఫారెక్స్ నిల్వల తేడాలలో బంగారం ఈ దేశాలకు సంబంధించి 61 బిలియనే ఉంది. అది మనం తగ్గించుకోవాలి, పెంచుకోవాలి అనే కారణాలలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఔన్స్ బంగారం ధర తగ్గబోతోంది. ఈ వచ్చే సంవత్సరం మార్చి కల్లా 75,000, 80,000 మధ్యలో దిగవచ్చు అని కూడా అంటున్నారు. డబ్బుంటే బంగారం కొందామా వద్దా అనేది రెండో విషయం, కానీ అప్పు చేసి మట్టుకు కొనకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది విషయం త్రయోదశికి సంబంధించి. చాలా సంతోషం అన్నయ్య గారు, ధన్యవాదాలు. కృష్ణార్పణం.